పద్మవిభూషణ్ రామోజీరావు అస్తమయంపై కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ శ్రీ రామోజీరావు అస్తమయంపై కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొనకళ్ళ నారాయణరావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. రామోజీరావు మరణం తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని నారాయణరావు అన్నారు. అక్షర యోధుడుగా పేరున్న రామోజీ తెలుగు రాష్ట్రాలకు దేశానికి అందించిన సేవల్ని ఆయన గుర్తు చేసుకున్నారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయన తిరిగి కోలుకుంటారని తామంతా భావించామని అన్నారు. తెలుగువారి జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన ముద్ర వేసిన శ్రీ రామోజీ తెలుగు ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. ఆయన మరణం రాష్ట్రానికే కాదు దేశానికి కూడా తీరని లోటని తెలిపారు. ఈనాడు సంస్థల అధినేత చెరుకూరు రామోజీరావు గారు కృష్ణా జిల్లా వాసి, పెదపారపూడి గ్రామం వాస్తవ్యులైన ఒక రైతు కుటుంబంలో జన్మించి పారిశ్రామికవేత్తగా ఎదిగి ఈనాడు గ్రూప్ సంస్థలను పెట్టి కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత ఆయన ఈనాడు పత్రికను స్థాపించి ఎన్నో రకాల సవాళ్ళను ఎదుర్కొని ఆటుపోట్లను ఎదుర్కొని ఇవాళ రాష్ట్రంలో నెంబర్ 1 సర్క్యులేషన్ ఉన్న పేపర్ ఇది అంటే ఈనాడు వార్తలకి అంత పారదర్శకత, అంత విలువ ఉంది. పత్రికా రంగంలో ఎనలేని కీర్తి సంపాదించినటువంటి వ్యక్తి, నిజం కోసం పోరాడినటువంటి వ్యక్తి. ఇవాళ రోజున ఆయన లేకపోవడం అనేది ఆంధ్రప్రదేశ్కి తీరని లోటు. ఆయన తెలుగు భాషని గౌరవించి ఆయన పత్రికల్లో రైతు సంక్షేమం కోసం కొన్ని పేజీలు కేటాయించి అన్నదాత అనే పత్రికను పెట్టి రైతు సంక్షేమం కోసం ఎక్కువగా పాటుపడేవాడు. ఆయన ఒక రైతుగా ఆయనకి రైతుల యొక్క సమస్యలు తెలుసు. వ్యవసాయాన్ని సులభతరం చేయడం కోసం అనేక సూచనలు చేసేవాడు. అటువంటి వ్యక్తి మరి లేకపోవడం అనేది మన ఆంధ్రప్రదేశ్కి తీరని లోటు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తూ ఉన్నాను. ఆయన కృష్ణా జిల్లా వాసి, మరి పెదపారపూడి గ్రామాన్ని దత్తత తీసుకుని ఆ గ్రామానికి అన్ని రకాల సదుపాయాలు కలుగజేసి మరి రామోజీ గారు జన్మభూమి రుణం తీసుకున్నారు. ఆయన ఏ ఊర్లో అయితే ఆయన పుట్టారో ఆ ఊరిని దత్తత తీసుకుని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి మరి ఒక మంచి ఆ గ్రామానికి చెందినటువంటి వ్యక్తిగా ఎంతో పేరు సంపాదించుకున్నాడు. మరి అటువంటి వ్యక్తి లేకపోవడం అనేది ఆంధ్రప్రదేశ్కి తీరని లోటు. ఆయన కుటుంబానికి, ఆయన రామోజీ గ్రూప్, ఈనాడు గ్రూప్ సంస్థలందరికీ కూడా నా హృదయపూర్వకంగా నా సానుభూతిని తెలియపరుస్తాను. ఈనాడు సంస్థల అధినేతగా అనేక రంగాల్లోనూ తెలుగు సమాజాన్ని నిలబెట్టిన వ్యక్తి రామోజీరావు అని మచిలీపట్నం కూటమి ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర అన్నారు. ఈనాడు సంస్థల అధినేతగా అనేక రంగాల్లోనూ తెలుగు సమాజాన్ని నిలబెట్టిన వ్యక్తి రామోజీరావు అని మచిలీపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు కొల్లు రవీంద్ర అన్నారు. రామోజీరావు మృతి పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా పెదపారుపూడిలో సామాన్య కుటుంబంలో జన్మించిన ఆయన అసామాన్యంగా పత్రికా రంగంలో తెలుగు భాషకు సేవ చేశారని శ్లాఘించారు. తెలుగు సినిమా రంగంలోనే గాని అనేక రంగాల్లో ఆయన చేసిన సేవలు మర్చిపోలేని అన్నారు. అటువంటి వ్యక్తి నేడు అనారోగ్యంతో మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. రామోజీరావు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర తెలియజేశారు. ఈనాడు సంస్థ వ్యవస్థాపకులు అనేక రంగాల్లో మరి తెలుగు సమాజాన్ని నిలబెట్టినటువంటి వ్యక్తి రామోజీరావు గారు. మరి ఈరోజు ఆయన పరమార్థించడం చాలా బాధాకరం. నిజంగా అటువంటి వ్యక్తి కృష్ణా జిల్లా పెదపారపూడిలో ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్యంగా మరి పత్రికా రంగంలో మరి తెలుగు భాషకి సేవ చేస్తూ తెలుగు సినిమా రంగంలో కానీ అనేక రంగాల్లో అనేక రకాలుగా ఆయన చేసినటువంటి సేవలు ఇప్పటికీ మర్చిపోలేం. మరి అటువంటి వ్యక్తి ఈరోజు మరి ఆయన పరమావధించారంటే చాలా బాధగా ఉంది. తప్పకుండా వారి కుటుంబానికి ఆత్మస్థైర్యాన్ని కల్పించాలని, అలాగే మరి ఆయనకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాను. ఎన్టీఆర్ నగర్ లో తమ ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడి చేశాయని వైసీపీకి చెందిన మిద్దె యేసు రత్నకుమార్ వాపోయారు.
ఎన్టీఆర్ నగర్ లో తమ ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడి చేశాయని వైసీపీకి చెందిన మిద్దె యేసు రత్నకుమార్ వాపోయారు. రాత్రి సమయంలో భార్య పిల్లలతో ఉన్న తనపై తన భార్యపై ఇంట్లో చొరబడి మారణాయుధాలతో కొంతమంది టీడీపీ శ్రేణులు అరాచకం సృష్టించారన్నారు. తనను తీవ్రంగా కొట్టి గాయపరచడమే కాకుండా తన భార్యను అసభ్య పదజాలంతో దుర్భాషలాడారని రత్నకుమార్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఎన్నికల్లో వైసీపీకి పనిచేస్తే ఇంటిపైకొచ్చి దాడి చేస్తారని టీడీపీ శ్రేణులను ఆయన ప్రశ్నించాడు. గాయాల పాలై ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రత్నకుమార్ ను పలువురు వైసీపీ కార్పొరేటర్లు నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన ప్రత్యర్థి పార్టీ శ్రేణుల ఇళ్లపై దాడులకు దిగుతారని ప్రశ్నించారు. పోలీసులు కేసు నమోదు చేసుకోవడం లేదని, ఇదే కొనసాగితే తాము కూడా ఎదురు దాడులు ప్రారంభించాల్సి వస్తుందని హెచ్చరించారు. వైసీపీ నాయకులు పేర్ని కిట్టు, శిలా దాదా, చిటికిన నాగేశ్వరరావు, కార్పొరేటర్లు మేఘల సుధాకర్, జోగి చిరంజీవి తదితరులు బాధితుని పరామర్శించారు. మేము ఇంటికాడ కూర్చున్నామండి. ఇంటికాడ కూర్చుని పాలు ఇస్తా ఉన్నాయి. ఈలోపు గబాబు వచ్చేసి మోచేస్తున్నారు. ఎవరైనా బయటకు వచ్చేసరికి 3 కుర్రోళ్ళు వచ్చారండి. సూరి అంట, మనోహర్ అంట, ఇంకెవరో నవీన్ అంట. వచ్చేసి డబ్బా ఒకరి చేతిలో ఫ్రీవిల్ అంట, చేతికి కడియాల్లాగా ఉన్నాయి ఏంటో. ఇంకో అబ్బాయి ఏమో కత్తిలిచ్చుకుని వచ్చాడు. ఒక అబ్బాయి దగ్గర బ్లేడ్ ఉంది. మళ్ళీ ఇంకా పక్కన గిర్రలు అన్నీ ఇచ్చుకొచ్చేసి బడా బాధేశారు. ఏంట్రా ఎవరు కొడుతున్నారు మీరు అని వెళితే వైఎస్ఆర్సీపీ మేము వాళ్ళు తెలుగుదేశం గెలిచింది, ఇప్పుడు ఆతులు పీక్కుంటారా, ట్రీట్మెంట్ మీకు ఎవరు పడరా, స్టేషన్లో కూడా నేను వచ్చి మాట్లాడతారని ఆడి ముందు స్టేషన్కి వెళ్ళిపోయి అర్జర్ చేసింది. ఈరోజు తెలుగుదేశం వాళ్ళు మంచి మెజార్టీతో జనాల మద్దతుతో గెలవడం వాస్తవమే, కానీ అభినందించడం జరిగింది. వాళ్ళు మంచి పాలన చేయండి అని కూడా వాళ్ళని ఆల్ ది బెస్ట్ కూడా కంగ్రాచులేట్ చేయడం జరిగింది. కానీ ఈరోజు మీకు ఇచ్చిన మ్యాండేట్ని జనాలకి మంచి చేయడానికి వాడతారనుకుంటే దానికి వాడకపోగా పేద బిక్కి వారిని ఈరోజు మీ అహంకారంతో వాళ్ళని కొడతాకి చూస్తున్నారు. అతని పార్టీకి తిరగడం ఏమన్యాయం? తనకు నచ్చిన పార్టీకి అతను తిరిగారు, మీకు నచ్చిన పార్టీకి మీరు తిరిగారు. తనకి హక్కు లేదా? తనకు నచ్చిన పార్టీకి తిరిగే హక్కు. ఈరోజు మేమందరం మీకు అదే చెప్తున్నాం కదా, జనాలు మీకు మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి న్యాయం చేయండి, మీరు చెప్పిన పథకాలు అమలు చేయండి. అంతేగాని పథకాలని మేనిఫెస్టోని పక్కకి నెట్టేసి ఇలాంటి పేద బిక్కి కుటుంబాల మీద పడేదా? వాళ్ళది ఏం బతుకులు? ఏ రోజుకి ఆ రోజు కష్టం చేస్తే కానీ నడవని బతుకులు. వాళ్ళ మీద మీరు ఇలా చేసి వాళ్ళ ప్రాణాల మీదకి వెళ్ళి కత్తులతో దాడిలా? ఏనాడైనా మచిలీపట్నంలో ఇటువంటి వాతావరణం ఉందా? ఇదంతా తెచ్చింది ఎవరు? కాబట్టి చూస్తున్న ప్రజలందరినీ ఒకటే కోరుతున్నాం, మీరు ఎవరినైతే గుడ్డిగా నమ్మారు, ఈరోజు వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారు ప్రతి ఒక్కడి మీద దాడి చేస్తున్నారు. ఈ దాడి ఇక్కడితో ఆగదు. రేపు వాళ్ళు చేస్తున్న ఘోరాలను ఎవరు ప్రశ్నించినా కూడా వాళ్ళ మీదకి వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. సుమారుగా ఒక 6-7 ఎలక్షన్లు అయితే చూసాం, కానీ ఈసారి జరుగుతున్నంత దారుణాలు ఎక్కడా లేదు. ఇవాళ ఇళ్ల మీదకి వెళ్ళి ఆడవాళ్ళని మగవాళ్ళని చూడకుండా ఈ ఆడవాళ్ళ మీదకి వెళ్ళిపోయి దౌర్జన్యం చేసి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు కొడతాం, వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. అంటే మనం మగవాడు మాట్లాడలేని విధంగా ఈ యొక్క తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం నాయకులు వైఎస్ఆర్ ఇళ్ల మీదకి వెళ్ళి వాళ్ళు బూత్ ఏజెంట్లుగాను అక్కడ బూతుల దగ్గర ఉన్నారని చెప్పేసి వాళ్ళ మీదకి వెళ్ళి కొడతాం. మొన్నేమో గొడుగుపేటలో ఒక అమ్మాయి ముసలాం ఇంటి మీదకి వెళ్ళి ఈ టీవీ అలాగే కూలర్సు, మంచాలు, ఆ యొక్క చిన్న రేకుల షెడ్లో ఉన్న ముసలాం అమ్మాయిని వాళ్ళ కొడుకేదో ఎప్పుడో వైఎస్ఆర్ పార్టీలో తిరిగాడని చెప్పేసి వాడి ఇంటి మీదకి వెళ్ళి కొడతాం. ఇవాళ చిలకలపూడి సెంటర్లో వైఎస్ఆర్ పార్టీకి కార్యకర్తగా ఉన్నాడని చెప్పేసి వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి కొడతాం. ఇదే కానీ ఎన్టీఆర్ కాలనీలో ఇలాగే గొడవ జరుగుతాం. ఇట్లా కానీ జరుగుతూ ఉంటే మేము కూడా అదే సోమవారంలోంచి మేము కూడా మా యొక్క సొంత ఫోర్స్ పెట్టుకుని నా ఎంబడి తిరిగినందుకు ఎన్టీఆర్ కాలనీకి వెళ్ళి మొగుడు పిల్లల్ని ఇంట్లోకి వెళ్ళి కొట్టి పడుకుంటావా 1,00,000 రూపాయలు ఇస్తాను లంజామండా పడుకుంటావా పడుకోవని కత్తిలేసుకొచ్చి ఆ రకంగా కొట్టారు. చూశారు కాబట్టి గెలవచ్చు వాడవచ్చు. ఇళ్ళకి వెళ్ళి కొడతారా? కొల్లు రవీంద్ర గారు కొట్టేమన్నాడట, చంద్రబాబు నాయుడు కొట్టేమన్నాడా, పవన్ కళ్యాణ్ కొట్టమన్నాడా? పోనీ సంటి పిల్ల ఉందా చూడండి ఒకసారి గమనించి. చిన్న సంటి పిల్ల ఉందా? పార్టీ వాడవచ్చు గెలవచ్చు. అంత ఆధారం అసలు ఇంత ఎప్పుడు ఏనాడు లేదు ఇంత పచ్చిపాపం. అది ఆయనకే తెలియాలి.
ఈనాడు గ్రూప్ అధినేత రామోజీరావు మరణంతో తెలుగు జాతి ఒక మహోన్నత దిగ్గజాన్ని కోల్పోయిందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పేర్కొన్నారు. పట్టుదల, దృఢ దీక్ష, మనోనిబ్బరంతో సామాన్య స్థితి నుండి అసామాన్య స్థితికి ఎదిగిన ఆయన జీవితం ఒక వ్యక్తిత్వ వికాస గ్రంథమని, భావితరాలకు మార్గదర్శకమని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పేర్కొన్నారు. ఆంగ్ల పదాలకు తగిన తెలుగు పదాలను సృష్టింపజేసి ఈనాడు ద్వారా వ్యాప్తికి తెచ్చారు. ఒక మహా నిఘంటు నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టారు. ఆయన తెలుగు జాతి వైభవోన్నతికి కృషి చేసిన మహోన్నతమైన వ్యక్తి రామోజీరావు అని ఆయన కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ఆయన తెలియపరిచారు. ఆయన జీవితం ఒక వ్యక్తిత్వ వికాస గ్రంథం. ఒక సామాన్య కుటుంబంలో జన్మించి నిరంతర కృషితో ఒక అసామాన్య వ్యక్తిగా ఆయన ఎదగటమే కాకుండా తెలుగు జాతి యొక్క ఔన్నత్యాన్ని పెంచాలని చెప్పి నిరంతరం తపన పడిన మహోన్నతుడు శ్రీ రామోజీరావు గారు. ఈనాడు పత్రిక స్థాపన కేవలం తెలుగు పత్రికా రంగంలో కాకుండా భారతీయ పత్రికా రంగంలో ఒక సంచలనం, ప్రపంచం చెప్పడం తప్పదు. పత్రికలు కేవలం వార్తల్ని అందించే సాధనగా కాకుండా ప్రజల్ని ప్రభావితం చేసే సాధనం పత్రిక అని చెప్పి నిరూపించిన వ్యక్తి అయిన నియంతృత్వ పోకడలకు ఎదురుగా నిర్భయంగా పోరాడిన వ్యక్తి, ప్రజాస్వామ్య విలువల్ని కాపాడాలని చెప్పి తప్పించిన వ్యక్తి రామోజీరావు గారు. అంతేకాకుండా ప్రపంచ సినీ రంగ చరిత్రలోనే ఒక అద్భుతమైన రామోజీ ఫిల్మ్ స్టూడియోని నిర్మాణం చేసి తెలుగువారి గౌరవాన్ని పెంపొందించిన వ్యక్తి కూడా రామోజీరావు గారు. ఈ వ్యాపార రంగంలో ఆయన సాధించిన విజయాలు చెప్పలేనివి. అన్నిటికంటే ముఖ్యంగా భారత అనుబంధం తెలుగు భాష పరిరక్షణ విషయంలో, తెలుగు భాషకు సంబంధించి ఆ భాష అమృత భాషగా వర్ధిల్లాలి, మృత భాష కాకూడదని చెప్పి నిరంతరం తప్పించిన వ్యక్తి రామోజీరావు గారు. తెలుగు భాష విషయంలో ఏ ఉద్యమం ప్రారంభించినా కూడా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు ఇవ్వాలన్నదే మా లక్ష్యమని ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర తెలిపారు. మచిలీపట్నం హెడ్ వాటర్ వర్క్స్ ని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు ఇవ్వాలన్నదే మా లక్ష్యమని ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర తెలిపారు. మచిలీపట్నం హెడ్ వాటర్ వర్క్స్ ని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెడ్ వాటర్ వర్క్స్ లో అనేక లోపాలు గుర్తించామన్నారు. తాగునీటి సరఫరాలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కుళాయిల ద్వారా మురుగునీరు వస్తుండడంపై ఏఈ సాయి ప్రసాద్ పై కొల్లు రవీంద్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. త్రాగునీటి సమస్యకు గల కారణాలను మున్సిపల్ కమిషనర్ ని అడిగి తెలుసుకున్న రవీంద్ర నగర ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హెడ్ వాటర్ వర్క్స్ లో పంపింగ్ వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉంది అని ఆయన పేర్కొంటూ జోనల్ వారీగా పంపింగ్ చేయడం వల్ల ప్రతిరోజు ప్రతి ఇంటికి తాగునీరు అందించేందుకు గాను ఆస్కారం ఉంటుందని ఆ దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. కృష్ణానదిలో నీళ్లు లేవు అని, పులిచింతల డెడ్ స్టోరేజ్ లోకి వెళ్లింది అని, వర్షాలు పడితే గానీ ప్రాజెక్టు నిండే పరిస్థితి లేదన్నారు. గతంలో మాదిరి పట్టిసీమ నుండి గోదావరి నీళ్లను ఇక్కడికి వచ్చేలా కృషి చేస్తామని ఆయన తెలియజేశారు. మచిలీపట్నం కార్పొరేషన్ పరిధిలో మరి వాటర్ ఇంతవరకు ఉంది, ఎందుకంటే సమ్మర్ వచ్చింది, ఇప్పుడు కాలువలు నడవట్లేదు. ఇంకా నీళ్లు మరి రాబోయే నెల రోజుల పాటు మరి ఇక్కడ ఒకవేళ లేట్ అయినా కూడా ఇబ్బంది కలిగించుకోవడం కోసం ఒకసారి పరీక్ష చేయడం రావడం జరిగింది. అట్లాగే ఈరోజు నీటి సప్లైలో కూడా కొద్దిగా డిస్కలర్ ఉంటుంది, కొద్దిగా సరైనటువంటి ఇది లేదని చెప్పి కొద్దిగా నాకు కొంతమంది కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద వచ్చి చూసాం. మరి ఇక్కడ ఎందుకంటే ఆలం కానీ క్లోరినైజేషన్ కానీ పూర్తి స్థాయిలో జరగాల్సినటువంటి అవసరం ఉంది. ట్యాపుల్లో కూడా కొద్దిగా పచ్చగా వచ్చింది వాటర్ అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి దాని మీద అంతా కూడా చూసాం. ఎందుకంటే గతంలో మచిలీపట్నంలో మంచినీళ్ళ సమస్య లేకుండా చేయాలని మేము ఏదైతే లక్ష్యంగా పెట్టుకున్నామో దాదాపు అన్నీ పూర్తి చేసాం, కానీ దాన్ని సక్రమంగా అమలు చేయకపోవడం మరి కొంత నిర్లక్ష్యం వహించినట్టుగా భావిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే కృష్ణానదిలో నీళ్ళు పులిచింతలు మొత్తం కూడా డెడ్ స్టోరేజ్కి వెళ్ళిపోయింది, డెడ్ స్టోరేజ్ కన్నా కూడా కిందకి వెళ్ళిపోయింది. ఇవాళ మళ్ళీ వర్షాలు పడితే కానీ
మరి ఎప్పుడు వర్షాలు పడతాయి, ఎప్పుడు మన శ్రీశైలం నిండుతుంది, నాగార్జున సాగర్ నిండుతుంది, ఎప్పుడు ఇక్కడికి వస్తుంది. కాబట్టి ఇదంతా కూడా చాలా ఇబ్బంది జరిగే పరిస్థితి కనపడతా ఉంది. ఇక్కడ చూస్తేనేమో నెల రోజులు అంటున్నారు, కానీ నెల రోజుల్లో మళ్ళీ దీంట్లో కొంత తగ్గిపోయేదానికి అవకాశం ఉంటుంది. దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఆల్రెడీ మరి ఎస్సీ గారితో, ఇరిగేషన్ ఎస్సీ గారితో మాట్లాడటం జరిగింది. వారు కూడా పులిచింతల నుంచి మాత్రమే మనకు ఉన్నటువంటి అవకాశం చెప్పారు. దాని మీద ఏఎన్సీ గారితో కూడా మాట్లాడి ఇమీడియట్గా గోదావరి నుంచి పట్టిసీమ ద్వారా పంపింగ్ చేయించి ఆ పట్టిసీమ నుంచి నీళ్లు తీసుకొచ్చి ఇమీడియట్గా దీన్ని ఫిల్ చేయడానికి అన్ని కార్యాచరణలు తీసుకోబోతా ఉన్నాం. అట్లాగే ఈ ఫిల్టరేషన్ విషయంలో కూడా కమిషనర్ గారు చెప్పాం, ఏదన్నా ప్రాబ్లం ఉంటే ఆలం కానీ ఏదైనా ఉన్నా కూడా ఇమీడియట్గా తెప్పించి సమస్య లేకుండా చేయమని చెప్పడం కూడా జరిగింది. మరి నిన్న తరగటూరు దగ్గర మరి అక్కడ ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ కూడా సరిపోవట్లేదు, దాన్ని కూడా పెంచడానికి ప్రపోజల్ పెట్టాం. అది కూడా శాంక్షన్ అని చెప్తా ఉన్నారు. అది కూడా దాదాపు 300 kV వస్తే దాదాపు 500 kV వస్తే దాదాపు సరిపోతుంది. కానీ ఇక్కడ మనం నిర్మాణం చేసినటువంటి అమృత్ స్కీమ్లో చేసిన ఫిల్టరేషన్ ప్లాంట్లో మోటార్లన్నీ కూడా గతంలో ఇవన్నీ కూడా రిజర్వాయర్లు ఫిల్ చేసి రిజర్వాయర్ నుంచి సప్లై చేయడానికి మనం ప్లాన్ చేసాం. కానీ ఇవాళ రిజర్వాయర్ని ఉపయోగించట్లా, కేవలం అవి దిష్టి బొమ్మలాగా మాత్రమే ఉపయోగిస్తాం. వాటిని సక్రమంగా ఉపయోగించుకున్నట్టయితే పవర్ కట్ లేకుండా ప్రతిరోజు మనం నీళ్లు ఇవ్వచ్చు. ఖచ్చితంగా దాని మీద మేము దృష్టి పెట్టి జోనల్ వారీగా దీన్ని డివైడ్ చేపించి దానికి ఒక డిపిఆర్ కూడా తయారు చేశారని చెప్పి కమిషనర్ గారు అందరూ చెప్పారు. ఆ డిపిఆర్ ప్రకారం, ఎందుకంటే ఇవన్నీ కూడా జరగనవలా, గత పాలకులు స్వేచ్ఛగా చేసుకునేవాళ్ళ, వాళ్ళ ఇష్టం చెప్తే కూర్చోమంటే కూర్చోవాలి, నుంచోమంటే నుంచోవాలి, ఎవరు ట్యాంకర్ పంపంటే వాళ్ళ పంపాలి, లేకపోతే లేదు. దానివల్ల ఈ పరిస్థితి వచ్చింది. కానీ ఈరోజు మేము ఖచ్చితంగా హామీ ఇస్తా ఉన్నాం, పార్టీలకి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ఇంటింటికి నీళ్ళు ఇవ్వాలనేది మా లక్ష్యం. ఆ విధంగా ఖచ్చితంగా చదివింది. 35,000 కనెక్షన్స్ ఉన్నాయి. 35,000 కనెక్షన్స్కు రోజుకి ఎన్ని లీటర్ల నీళ్ళు కావాలి, దానికి ఎంత ఫిల్టర్ అవుతుంది, ఆ రోజు మేము ఎస్టిమేట్ వేసి కొత్త ఫిల్టర్ ప్లాంట్ కూడా 22 MLD తయారు చేసి ఇచ్చినా దాన్ని మనం వాళ్ళు అందించుకోలేకపోతున్నాం. ఎందుకంటే దీని నుంచి కూడా మెడికల్ కాలేజీకి ఇది ఎందుకు కట్టాము, రిజర్వాయర్లు ప్రజల అవసరాల కోసం కడితే వీటిని తీసుకెళ్ళి మీరు ఇండస్ట్రీస్కో, మెడికల్ కాలేజీలకో, లేకపోతే పోర్టులకో ఇస్తే సామాన్య ప్రజలకు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్ళ కన్స్ట్రక్షన్ కావాల్సిన నీళ్ళు మీరు ఇస్తారా? వాళ్ళ కన్స్ట్రక్షన్ కావాల్సిన నీళ్ళు, మంచి నీళ్ళు తీసుకెళ్ళి మన ప్రజలకు వాడాల్సిన నీళ్ళని తీసుకెళ్ళి మీరు వాడేస్తారు, అమ్ముకున్నారు. దానివల్ల ఈ పరిస్థితి వచ్చింది. ఆల్రెడీ కమిషనర్ గారు కూడా చెప్పాం, మీరు తాగడానికి మాత్రమే ఈ నీళ్ళను ఉపయోగించాలి తప్ప వేరే దానికి కన్స్ట్రక్షన్ కానీ వేరే దానికి ఇవ్వడానికి వీల్లేదని చెప్పడం కూడా జరిగింది. అది ఇమీడియట్గా ఇంకా దీన్ని ఇంకా ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. మున్సిపాలిటీ మొత్తం కూడా దాని మీద కూడా ఒక 2-3 రోజుల్లోనే ఒక రివ్యూ తీసుకుని తప్పకుండా మచిలీపట్నం పురపాలక సంఘాన్ని ఒక ఆదర్శవంతమైన పురపాలక సంఘంగా మంచినీళ్ళ విషయంలో కూడా గ్రామాలకు కూడా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. దానికి కూడా మేము మరి బాబు గారి దృష్టికి తీసుకెళ్ళి అవసరమైతే కృష్ణానది నుంచి డైరెక్ట్గా పైప్ లైన్కి గతంలోనే మేము ప్లాన్ చేసాం. ఈసారి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కూడా ఉంది. మన ఏం స్కీమ్ అది, జల్ జీవన్ కింద, అమృత్ 2లో జల్ జీవన్ కింద మనం ఖచ్చితంగా ఫండింగ్ తీసుకుని బాలసౌరి గారికి కూడా సపోర్ట్ కూడా తీసుకుని డైరెక్ట్ పైప్ లైన్ మనం కృష్ణానది నుంచి వేసుకున్నట్టయితే 365 రోజులు 24/7 నీళ్ళు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా దాని మీద దృష్టి పెడతామని కూడా ప్రతి ఒక్కరికి, గ్రామాల్లో ఉన్న ప్రతి ఇంటికి ఆడబిడ్డలు ఎన్నికల్లో మమ్మల్ని నమ్మి ఇవాళ 50,000 ఓట్ల మెజార్టీ 1,00,000 ఓట్లు వేసి గెలిపించినటువంటి ప్రజలకి రుణం తీర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని మంచినీటితోనే స్టార్ట్ చేస్తామని కూడా తెలియజేస్తాం. మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర గారు, బాబా ప్రసాద్ గారు, తెలుగుదేశం జనసేన నాయకులందరూ కూడా మచిలీపట్నం చుట్టుపక్కలంతా కూడా నియోజకవర్గంలో నీళ్ళకి ఇబ్బంది పడుతున్నారు. అసలు ఇక్కడ నీళ్ళు ఎంత ఉన్నాయి, ఉన్న నీళ్ళు ఎంతవరకు సరిపోతాయి అనే దాని మీద అధికారులతో మాట్లాడటం జరిగింది. వాళ్ళు మరి ఇవన్నీ కూడా చెప్పారు. చెప్పిన దాంట్లో సారాంశం ఏంటంటే, ఆ ఉన్నటువంటి ట్యాంకులు ఎప్పుడో కట్టారు, 7-8 ట్యాంకులు స్టోరేజ్ ట్యాంకులు కట్టారు. వాటికి కనెక్షన్ సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల నీళ్లు ఇబ్బంది వస్తుందని తెలుసుకున్నారు. వాటిని కూడా తొందరలో ఏర్పాటు చేయాలని, అలాగే స్టోరేజ్ ట్యాంక్ ఉన్నది సరిపోదు, మరి తలటూరు దగ్గర ఇంకో 200 ఎకరాల దాకా తీసుకుని పై కూడా తొందరలో రెడీ పెడితే ప్రజలందరికీ కూడా ప్రతిరోజు నీరు ఇస్తానికి అవకాశం ఉంటుందని చెప్పి మరి ఆయన ఎస్టిమేషన్ వేసి మాట్లాడుతానన్నారు. మరి ఇవన్నీ కూడా అధికారులు కొన్ని చోట్ల మోటార్లు పనిచేయకపోవటం, కొన్ని చోట్ల ట్రాన్స్ఫార్మర్లు ఫెయిల్ అయిపోవడం, అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా తొందరగా 24 గంటలు పూర్తి చేయాలని చెప్పి అధికారులకి సూచనలు ఇచ్చారు. ఎందుకంటే ఇది ఇప్పుడు 5-6 సంవత్సరాల మట్టి చూసుకోవాల్సిన విషయాన్ని
ఎక్కడికక్కడ వదిలేయడం వల్ల ఇలా ఉండిపోయి నిజంగా పనిచేస్తే 6 నెలలు ఇవన్నీ పూర్తి చేసి పుష్కలంగా నీళ్ళు ఇవ్వచ్చు. అధికారులు ఉన్నటువంటి నాయకులు సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఎమ్మెల్యే గారైన రవీంద్ర గారు మంచినీళ్ళ మీద ప్రజలందరూ కూడా కొద్దిగా దృష్టి పెట్టమన్న మేరకు వెంటనే స్పందించి మరి ఇక్కడున్న అధికారులందరినీ కూడా కమిషనర్ గారిని అట్లాగే మన ఏఈల్ని డీఈల్ని కూడా పిలిపించి ఈ వాటర్ సప్లైలో జరుగుతున్న ఇబ్బందులు ఏంటి, ఈ కొన్ని చోట్ల కొన్ని ఏరియాల్లో వాటరు మరి ప్యూరిఫై అవ్వకుండా కొద్దిగా ఆకుపచ్చ నీరుగా వస్తుందని చెప్పి రవీంద్ర గారికి మరి ప్రజల కంప్లైంట్ చెప్పిన మేరకు వెంటనే పిలిపిస్తూ జరిగింది. వారిని అందరినీ కూడా వాటరు ఎంతకాలం వస్తుంది, వాటరు ఏ రకంగా మీరు ప్యూరిఫై చేస్తున్నారు, ప్రజలకి ఆ మంచినీరు ఇవ్వాలి, స్వచ్ఛమైన నీరు ఇవ్వాలని చెప్పి కూడా మరి రవీంద్ర గారు జరిగింది. అందరికి కూడా మరి వారు ఆరోగ్యవంతమైన నీరు ఇవ్వాలి కాబట్టి మరి ఆలం కానీ క్లోరిన్ కానీ ఇవన్నీ కూడా ప్యూరిఫై చేసి శుభ్రంగా ఎక్కడా కూడా నిర్లక్ష్యం వహించకుండా చక్కటి నీరు అందరికీ మచిలీపట్నం పుర ప్రజలందరికీ కూడా అందించాలని చెప్పి కూడా వారు చెప్తూ జరిగింది. ముఖ్యంగా మెయిన్ మంచినీళ్ళ తర్వాత ఇంకా వేరైనా అవసరాలకు ఇవ్వాలి తప్ప మంచినీళ్ళకి ఎక్కడా కూడా ఇబ్బంది కలగకూడదని చెప్పి కూడా అధికారులందరినీ కూడా ఆదేశాలు చెప్తూ జరిగింది. మరి ఈ రకంగా మరి చిన్న చిన్న ఇబ్బందులు కానీ ఏదన్నా నిన్న తలకటూరులో ఒకటి పేలిందని చెప్పాను ట్రాన్స్ఫారం ఏదో, దాన్ని కూడా వెంటనే అధికారులతో ఎస్సీ గారితో వాళ్ళతో మాట్లాడి డిఈ గారులతో వెంటనే ట్రాన్స్ఫారాన్ని కూడా వెంటనే ఈరోజు క్లియర్ అవ్వాలని చెప్పి చెప్తాం కూడా జరిగింది. మరి అట్లాగే వాటర్ నింపుకుంటానికి కూడా మనకి వారం 10 రోజులు ఇచ్చిన టైంలో ఎక్స్ట్రా మోటార్లు పెట్టి వాటర్ నింపుకోమని చెప్పి కూడా వారికి చెప్తాం జరిగింది. ఇట్లా పురపాలక సంఘం పరిధి కార్పొరేషన్ పరిధిలో ఎక్కడ ప్రజలకి మంచినీళ్ళు ఇస్తే మట్టుకి ఎవరైనా అధికారులు నిర్లక్ష్యం వహిస్తే మట్టుకి వారి మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా రవీంద్ర గారు వారికి తెలియజేయడం జరిగింది. కాబట్టి మరి కమిషనర్ గారు కూడా స్పందించారు, ఏఈలు కూడా స్పందించారు, ఎవరికి ఎక్కడ ఇబ్బందులు రాకుండా చేస్తామని చెప్పి వారు చెప్తాం జరిగింది. దీంట్లో కార్పొరేటర్లు కానీ ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత పద్మ విభూషణ్ రామోజీరావు మరణం అత్యంత బాధాకరమని పెడన కూటమి ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. పత్రికా రంగంలో తనదైన పంథాతో చెరగని ముద్ర వేయడమే కాకుండా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి రామోజీరావు అని పెడన కూటమి ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. రామోజీరావు చిత్రపటానికి ఆయన పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. మాతృభాష పరిరక్షణకు నిరంతరం శ్రమించిన గొప్ప వ్యక్తి. మీడియా చిట్ ఫండ్, ఫిల్మ్ సిటీ సహా అడుగుపెట్టిన ప్రతి వ్యాపార రంగంలోనూ అద్భుతంగా రాణిస్తూ తనదైన ముద్ర వేసిన రామోజీరావు ప్రత్యక్షంగా వేలాది మందికి, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి కల్పించిన గొప్ప వ్యక్తి రామోజీరావు. అలాంటి వ్యక్తి మరణం తీరని లోటు అని ఆయన పేర్కొన్నారు. ఈరోజు తెల్లవారుజామున ఈనాడు గ్రూప్ సంస్థ యొక్క అధినేత రామోజీరావు గారి అకాల మరణం చాలా బాధాకరం, దిగ్భ్రాంతిని గురి చేస్తూ ఉంది ఈ రోజున. ఎందుకంటే ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, లక్షలాది మందికి ఉపాధి కల్పించినటువంటి వ్యక్తి, ఎన్నో విజయాలను సాధించి అనుక్షణం సమాజ హితం కోసం పనిచేసినటువంటి వ్యక్తి రామోజీరావు గారు. కానీ ఈ రోజున మరి ఆయన యొక్క మరణం చాలా బాధాకరం. కేవలం మరి ఆయన చనిపోవటం ఈ రాష్ట్రానికే కాదు, ఈ దేశానికి కూడా లోటు అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎన్నో ఆశయాలతోటి ముందుకొచ్చి ప్రజలందరికీ కూడా మేలు చేసినటువంటి వ్యక్తి రామోజీరావు గారు. తప్పకుండా మనందరం కూడా ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగా మనందరం కూడా పనిచేయాలని చెప్పేసి, ఆయన యొక్క ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పేసి వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తా ఉన్నాను. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ, అనారోగ్యంతో ఉన్నా కానీ ఎప్పుడూ కూడా ఒక ఉన్నతమైనటువంటి విలువలతోటి సంస్థలన్నింటినీ కూడా పనిచేయించడం రామోజీరావు గారికే దక్కిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పత్రికా రంగంలో నూతన వరవడి తీసుకొచ్చి జిల్లా ట్యాబ్లెట్ ఎడిషన్లు స్టార్ట్ చేసి ఒక పత్రికా రంగంలో నూతన ఉత్తేజాన్ని కలిగించి విలేకరులకి ఒక గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి రామోజీరావు గారు. అంతకుముందు ఏ పత్రికలు ఎలా నడిచినా ఈనాడు వచ్చాకే జనాల్లో కూడా ఈనాడు పేపర్ వచ్చాకే పత్రికా రంగం అంటే ఏంటో బాగా అర్థమైంది. ఈ పరిస్థితుల్లో సమాజంలో ఉన్న ఏ సమస్యలైనా సరే
ప్రతి సమస్యని పత్రికా రూపంలో తీసుకొచ్చి ఆ సమస్యలు పరిష్కారానికి ఈనాడు రామోజీరావు గారు బాగా కృషి చేశారు. ఆ పందాలోనే మిగతా పత్రికలు కూడా ముందుకెళ్ళి ఇవాళ ప్రజల్లో పత్రికల వలన ప్రతి విషయం ప్రతి సమస్య అర్థమవుతోంది. ఒక ఊళ్ళో సమస్య దేశం మొత్తం తెలియాలంటే పత్రికా రంగం ఎంతో అవసరం. ఈ పరిస్థితుల్లో రామోజీరావు గారు పత్రికా రంగం పెట్టి ఈనాడు పెట్టి అలాగే వివిధ సంస్థలను పెట్టి ఎంతోమందికి ఉపాధిని కల్పించాడు. ఆయన లేని లోటు పత్రికా రంగానికి తీరని లోటని ఆ కుటుంబ సభ్యులకి ఏపీయూడబ్ల్యూఏ తరఫున ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తారు. అదే కాకుండా శాటిలైట్ ఛానల్స్ ఈటీవీ తదితర ఛానల్స్ని పెట్టి దేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా ఈ ఛానల్స్ ద్వారా భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలను ఇనుముడి చేసిన ఘనత రామోజీరావుకే దక్కుతుందని మేము. గత 4 రోజుల నుండి వైసీపీ శ్రేణులపై టీడీపీ దాడులు పెరిగిపోయాయని మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లాలో గత 4 రోజుల నుండి వైసీపీ నాయకులు శ్రేణులపై టీడీపీ దాడులు పెరిగిపోయాయని మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని ఆందోళన వ్యక్తం చేశారు. మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ఇళ్లలోకి చొరబడి మరీ దాడులు చేస్తున్నారన్నారు. స్వయంగా పోలీసుల సమక్షంలోనే టీడీపీ వాళ్లు దాడులు చేయడం శోచనీయమని, చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడుతున్నటువంటి టీడీపీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేయడం లేదని ఆరోపించారు. మచిలీపట్నంలో గత 2 రోజుల నుండి వైసీపీ శ్రేణుల ఇళ్లలోకి చొరబడి దాడులు చేస్తున్నారని, 2 రోజుల్లో కృష్ణా జిల్లా ఏసీపీని జిల్లా వైఎస్ఆర్సీపీ మాజీ శాసనసభ్యులందరం కలిసి పూర్తి వివరాలు అందజేసి రక్షణ కోరతామన్నారు. పోలీసుల తీరు మారకపోతే మేము హైకోర్టులో ప్రైవేట్ కేసు వేసి న్యాయపరంగా వెళ్తామని, ఒకవేళ పోలీసులు పట్టించుకునే పక్షంలో మా ప్రాణాలను కాపాడుకోవడం కోసం మేము సైతం తిరగబడతామని వారన్నారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పాల్గొన్న పేర్ని కిట్టు, ఉప్పాలరాము, సింహాద్రి రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల అనంతరం లెక్కింపు రోజు నుంచి మొదలుపెట్టి అధికార మదంతో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ రౌడీ మోకలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా రెచ్చిపోయి ధ్వంసాలు చేస్తుంటే, మారణ హోమం చేస్తుంటే ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేలు గెలిచిన వారు ప్రోత్సహిస్తూ పైనుంచి చంద్రబాబు నాయుడు డీజీపీకి, ఎస్పీలకి కేసులు కట్టబాకండి, మా కార్యకర్తలు చేసేటువంటి ధ్వంసాన్ని మీరు విట్నెస్గా చూస్తూ ఉండండి తప్పితే మా వాళ్ళని ఎక్కడ ఆపటానికి వీల్లేదు, మీరు పోలీసు ఉద్యోగం చేయటానికి వీల్లేదు అని చెప్పని వాళ్ళ పోలీసులు చేతులు కట్టి ఈ ధ్వంసరచన చేస్తున్నాడు. ఈ రాష్ట్రానికి గతంలో బీహార్ ఎట్లా ఉండేదో, లేదా ఒక ఉత్తరప్రదేశ్ ఎట్లా ఉండేదో, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ఒక హింసా రాష్ట్రంగా, హింసారాజ్యంగా ఆయన తయారు చేస్తున్నటువంటి తండ్రి కొడుకుద్దరు కలిసి చేస్తున్నటువంటి పరిస్థితులు వాళ్ళు ఎంత అంటే పోలీసులు అంటే కాపాడవలసినటువంటి అరాచక శక్తుల్ని, రౌడీ మోకల్ని, రౌడీల్ని అరికట్టాల్సినటువంటి పోలీసులు కనీసం దారుణంగా గ్రామాల్లో, పట్టణాల్లో మర్డర్ కేసు ముద్దాయిలు, రౌడీ షీటర్స్ అందరూ కూడా స్థానిక సిఐల్ని, డిఎస్పీలని ఎరా ఉద్యోగం చేయాలని లేదా, ఉంటావరా నువ్వు ఎక్కడ అని మాట్లాడుతున్నా కూడా కనీసం అన్ని వీడియోలు ఉన్నాయి. ఇవన్నీ హైకోర్టుకి ఇవ్వబోతున్నాం, అన్ని వీడియోలు ఉన్నాయి. స్థానికంగా ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ని, సబ్ ఇన్స్పెక్టర్ని, డిఎస్పీని, జిల్లాలో వివిధ ప్రాంతాల్లో జరిగిన ఇన్సిడెంట్లు, ఎరా ఉద్యోగం చేయరా, విఆర్కి వెళ్తావారా, విఆర్కి పంపిస్తా నిన్ను. ఎన్నికల కౌంటింగ్ అనంతరం ఈ కృష్ణా జిల్లాలో కానీ రాష్ట్రంలో అనేక మంది తెలుగుదేశం పార్టీ, జనసేనకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి, వార్డు స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి యాక్టివ్గా ఉండేటువంటి లీడర్స్ పైన ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఇళ్ళు పగలు కొడతాం,
కార్లు పగలగొడతాం, అర్ధరాత్రులు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని భయపెట్టాలి, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిస్టేజన్ చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. వాటిల్లో కొన్ని చోట్లయితే ఫిజికల్గా వ్యక్తుల మీద దాడులు చేయటం, కాళ్ళు ఇరక్కొడతాం, చేతులు ఇరక్కొడతాం, తల్ల బాగలు కొడతాం. అదేవిధంగా ఈ గ్రామాల్లో కానీ ఇక్కడ కానీ మీరు ఉండకూడదని చెప్పి వార్నింగ్లు ఇవ్వటం అనేక రకాలుగా చేస్తున్నారు. వీటికి ప్రత్యక్ష సాక్షులు పోలీసులు దగ్గర ఉండి వాళ్ళు కొడతాంటే వీళ్ళు చూస్తూ నిలబడి ఎంజాయ్ చేస్తున్నారు. ఈరోజు మా దగ్గర పోలీసులు ప్రేక్షక పాత్ర వహించేటువంటి సన్నివేశాలు, తెలుగుదేశం పార్టీ అల్లరిమోకల్లో మా వాళ్ళ మీద దాడి చేస్తున్నటువంటి సన్నివేశాలు సీసీ ఫుటేజీలతో సహా, ఫోటోలతో సహా మా దగ్గర ఉన్నాయి. మేము ఎస్పీ గారికి కానీ లేదా లోకల్గా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కానీ కంప్లైంట్ ఇచ్చినా, ఒకవేళ మాకు ముందు సమాచారం ఉండి ఇలా గొడవ జరిగేటువంటి పరిస్థితి ఉందని చెప్పినా కూడా వాళ్ళు వచ్చి ప్రేక్షక పాత్ర వహించడం, అదేవిధంగా ఎటువంటి కేసులు కూడా కట్టినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మేము జిల్లా పార్టీ తరఫున మా దగ్గర ఉన్నటువంటి వీడియోగ్రాఫులతో, ఫోటోగ్రాఫులతో హైకోర్టుకు వెళ్ళి ప్రైవేట్ కేసులు వేయాలని చెప్పి. పద్మ విభూషణ్ ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు మృతి తీరని లోటు అని రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన పేర్కొంది. అనేక రంగాల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన రామోజీరావు మరణం తెలుగు ప్రజలకు తీరని లోటని రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన నాయకులు పివి ఫణికుమార్, అంబటిపుని సుబ్రహ్మణ్యం అన్నారు. చెరుకూరి రామోజీరావు చిత్రపటానికి వారు పూలమాలలు వేసి నివాళులర్పించి రామోజీరావు పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థించి వారి కుటుంబ సభ్యులకు రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన తరపున ప్రగాఢ సానుభూతిని తెలియపరిచారు. రామోజీరావు గారు ఈరోజు అకాల మరణం చెందటం తెలుగు భాషా సరస్వతికి తీరని లోటు. మరి సంపాదకీయ వ్యాసాల్లో కానివ్వండి, పత్రికా సంపాదకీయంలో కానివ్వండి, ఆయనదంటూ చెరగని ముద్ర వేశారు. వాక్యాన్ని, తెలుగు నిర్మాణాన్ని సంపాదకులకి చక్కగా పరిచయం చేసినటువంటి వ్యక్తి. మరి ఆ రోజుల్లో గజ్జితిక్కనగా పేరు పొందినటువంటి కందుకూరి వీరేశలింగం గారు ఏ విధంగా తెలుగు భాషకు సేవ చేశారో అలా పత్రికా రంగానికి, భాషా రంగానికి సేవ చేశారు. తెలుగు భాష అభిమానుల తరఫున రామోజీరావు గారి సంపాదకీయ వ్యాసాన్ని అందరూ కూడా ఆ వ్యాస నిర్మాణాన్ని ఆ విధంగా ఎలా ఉండాలి అనేటువంటిది ఆదర్శంగా తీసుకోవాలి. అదేవిధంగా తెలుగు భాషలో తెలుగు వెలుగు తీరని లోటు, ముఖ్యంగా పత్రికా రంగానికి తీరని లోటు. ఆయన పెన్ను అనే ఆయుధంతో మరి వాస్తవాలను ప్రజల్లోకి తీసుకొచ్చి ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడ మరి పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా మరి ప్రజల్లో ఆయన విశేష మన్ననలు పొందారు. అలాంటి మహనీయుడిని మనం కోల్పోవడం చాలా బాధాకరంగా ఉంది. అలాగే మరి ఆహ్లాదానికి కూడా ప్రజలు హైదరాబాద్ వెళ్తే వాళ్ళ రామోజీ ఫిలిం సిటీ చూడకుండా రానివారంటూ కూడా ఎవరు ఉండరు. మరి అక్కడ రామోజీ ఫిలిం సిటీ కూడా మరి ఆయన స్థాపించి మరి ఎంతోమందికి ప్రజలకి ఆహ్లాదాన్ని ఇచ్చి మరి ఆయన ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహనీయుడు. ఇవాళ ఆయన పట్టిన పెన్నుతో మరి ఆయన వాస్తవాలు ఈనాడు పేపర్లో కానీ, ఈటీవీలో కానీ, ఎక్కడైనా కానీ వాస్తవాలు ప్రజలకు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల గెలుపునకు రాష్ట్ర ముస్లిం మైనార్టీ కమిటీలతో పాటు చైతన్య వేదిక కమిటీలు కృషి చేశాయని రాష్ట్ర ముస్లిం మైనార్టీ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల గెలుపునకు రాష్ట్ర ముస్లిం మైనార్టీ కమిటీలతో పాటు చైతన్య వేదిక కమిటీలు కృషి చేశాయని రాష్ట్ర ముస్లిం మైనార్టీ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు పేర్కొన్నారు. ఇంగ్లీష్ పాలెంలోని చైతన్య వేదిక కార్యాలయంలో కృష్ణా జిల్లా ముస్లిం చైతన్య వేదిక కమిటీ సభ్యులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ విషయంలో ఉమ్మడి కార్యాచరణ కమిటీలు కరీముల్లా, సలవుద్దీన్, అలీ, హుస్సేన్, చైతన్య వేదిక కమిటీ రాజ్యాంగ అధ్యక్షుడు హసీం బేగ్, రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షుడు షేక్ మౌలాలి తదితర సభ్యులకు కృతజ్ఞత తెలిపారు. ముస్లిం చైతన్య వేదిక కమిటీ నాయకులు అలీ, మౌలాలి, హసీం బేగ్, జైరుల్ ఖాద్రీ, మస్తాన్, అజీం, బాబు, జులానీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో దుష్ప్రచారం చేసింది. తెలుగుదేశం పార్టీ ముస్లిమ్స్కి అండగా ఉండదు, తెలుగుదేశం పార్టీ ముస్లిమ్స్కి అన్యాయం చేస్తుందని చెప్పి పలు ప్రెస్ మీట్లు పెట్టి చెప్పడం జరిగింది. అది పూర్తిగా అవాస్తవం. ఏదైతే గతంలో పార్లమెంట్లో సిఏఏ బిల్లు యాక్సెప్ట్ చేసింది వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గారు. మేము సిఏఏ బిల్ని ఆమోదిస్తున్నామని చెప్పింది ఆయనే. ఆ వీడియో క్లిప్పింగ్ కూడా మీడియాలో ఉన్నాయి, అది అందరూ చూశారు. ముస్లింలు
గతంలో అంటే పెద్ద చైతన్యం ఉండేది కాదు. ఈ రోజుల్లో విద్య పరంగా కానీ వ్యాపారం పరంగా కానీ ముందుకు వస్తున్నారు. వాళ్ళకి నిజం ఏది అబద్ధం ఏది అనేది గ్రహించి ఈరోజు 2024 ఎలక్షన్లో ఎక్కడైతే ముస్లింలు ఎక్కువ మంది ఉన్నారో అక్కడ హై మెజారిటీ రావడం జరిగింది. ఎగ్జాంపుల్గా మన మచిలీపట్నంలో 25,000 మంది ముస్లిం సోదరులు ఉంటే ఈరోజు మనకి 50,242 మెజారిటీ వచ్చిందంటే ముస్లిం సోదరులు ఏ విధంగా పనిచేశారనేది ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకోమని చెప్పి, అదేవిధంగా రాష్ట్రంలో ఒక 3 ముస్లిం సోదరులు ఎమ్మెల్యేగా నుంచోవటం, మంచి మెజారిటీతో వాళ్ళు గెలవటం, ఇది ఒక శుభ పరిమాణం. రాబోయే రోజుల్లో చంద్రబాబు గారు ముస్లిమ్స్కి అనేక సంక్షేమ పథకాలు చేస్తారని చెప్పి మేము ఆశిస్తూ, గతంలో చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ముస్లిం సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ తరపు నుంచి ఎలక్షన్ కంటే ముందు రాష్ట్రంలో ఉన్న ముస్లిం బ్రదర్స్ అందరూ ఒకే మాట మీద ఉండి ఈసారి ప్రత్యేకంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసి తెలుగుదేశం పార్టీని గెలిపించుకున్నాము. రాష్ట్రంలో ఉన్న ముస్లిం సోదరులందరి తరపు నుంచి నారా చంద్రబాబు నాయుడు గారికి ముందుగా విషెస్ తెలియజేస్తూ, ముస్లిం సమాజానికి ఎంతో మేలు చేసిన తెలుగుదేశం పార్టీని గెలిపించుకున్నందుకు రాష్ట్రంలో ఉన్న ముస్లిం సోదరులందరికీ జాయింట్ యాక్షన్ కమిటీ తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ముస్లిం సమాజం ఎన్నో రంగాల్లో వెనుకబడి ఉంది. విద్యాపరంగా వెనుకబడి ఉంది, ఆర్థికంగా వెనుకబడి ఉంది, రాజకీయంగా వెనుకబడి ఉంది, సామాజికంగా కూడా చాలా విషయాల్లో ముస్లిమ్స్ని ఏదో ఒక రకంగా వాళ్ళని మభ్యపెట్టి 2019 ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓట్లు వేయించుకొని 4 ఎమ్మెల్యేలు, ఒక డిప్యూటీ సీఎం ఇచ్చి కూడా ఒక 5 పైసలు పని చేయలేదు. 5 సంవత్సరాల పాటు ముస్లిం సమాజం చాలా వెనుకబడింది. ముస్లిం సమాజం చాలా తెలివైన సమాజం. అది గ్రహించి 2024లో నారా చంద్రబాబు నాయుడు గారికి, యువనాయకుడు లోకేష్ గారికి వెన్నుదన్నుగా ఉండి ఎంతోమంది ప్రలోభ పెట్టినా, సెంటిమెంట్స్ చెప్పినా, బీజేపీతో కలిశారని చెప్పినా కూడా ఈరోజు ముస్లిమ్స్ మొన్న జరిగిన ఎలక్షన్స్లో ముస్లిమ్స్ మైనార్టీలకు ఒక అవగాహన చేసి వాళ్ళందరికీ ఒక ప్లాట్ఫారం తెచ్చిన సంస్థ ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ. ఈ కమిటీలో ఉన్న ప్రతి ఒక్కరూ కష్టపడి, మన కరీముల్లా గారి ఆధ్వర్యంలో, సలావుద్దీన్ గారి ఆధ్వర్యంలో కష్టపడి ప్రతి ఒక్కరు కూడా ముస్లిమ్స్లో ఏకపత్యం చలాయించారు. అలాగే ఈ కమిటీ తరఫున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ గెలిచిన ముస్లిమ్స్ ప్రతి అభ్యర్థులకి, అలాగే టీడీపీలో గెలిచిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు గారు ముస్లిమ్స్లకు చెప్తానన్న ప్రతి వాగ్దానం కూడా నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా కౌంటింగ్ అనంతరం వైసీపీ శ్రేణులపై టీడీపీ చేస్తున్న దాడులపై సమీక్షించేందుకు వైసీపీ నేతలు నిర్వహించిన సమావేశానికి పోలీసులు భారీ భద్రత కల్పించారు. కౌంటింగ్ అనంతరం కూటమి విజయం సాధించిన నేపథ్యంలో కృష్ణా జిల్లా వ్యాప్తంగా వైసీపీ నేతలు, కార్యకర్తల ఇళ్లపై టీడీపీ చేస్తున్న దాడుల విషయమై చర్చించేందుకు వైసీపీ నేతలు మచిలీపట్నంలోని మాజీ మంత్రి పేర్ని నాని నివాసంలో సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి కొడాలి నాని, మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, వైసీపీ నాయకులు పేర్ని కిట్టు, ఉప్పల రాము ఈ సమావేశానికి హాజరయ్యారు. మాజీ మంత్రి జోగి రమేష్, మాజీ ఎమ్మెల్యే వల్లభరేని వంశీ కూడా ఈ సమావేశానికి హాజరు కావాల్సి ఉండగా పోలీసులు వారిని ఆయా ప్రాంతాల్లోనే అడ్డుకున్నారు. సమావేశం జరిగిన రామనాయుడుపేటలోని పేర్ని నాని నివాసం పరిసర ప్రాంతాల్లో ఈ సందర్భంగా పోలీసులు కనీవిన ఎరుగని రీతిలో మోహరించారు. పేర్ని నివాసం బయట బారికేడ్లు ఏర్పాటు చేశారు. భారీ ఎత్తున సాయుధ దళాలు, పోలీస్ వాహనాలు మోహరించి ఉండడం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. వైసీపీ రాక్షస పాలన నుండి రాష్ట్రానికి విముక్తి కలిగిందని అవనిగడ్డ జనసేన నాయకులు మండలి వెంకట్రామ్ అన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి విజయాన్ని సాధించిన సందర్భాన్ని పురస్కరించుకుని కోడూరు మండల టీడీపీ అధ్యక్షులు బండి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు కోడూరు వంతెన సెంటర్ నుండి మెరకగౌడ పాలెం ఎన్టీఆర్ విగ్రహం వరకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలు పట్టుకుని భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి, పూలమాలలు వేసి, భారీ కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా మండలి బుద్ధప్రసాద్ గెలుపుకు కృషి చేసిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకుడు శీలం అశ్విని కుమార్,
జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రావటం కూడా అవకాశం లేని సమయంలో కూటమిగా ఏర్పడి ఓటు చేలకుండా మనం విజయం సాధించాలని చెప్పి అనేక మెట్లు దిగి ఆయన కిందకి ఈ విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా నిరంతరం ప్రజలతో పోరాటం చేస్తూ అనేక కార్యక్రమాలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, వీరికి మద్దతుగా నిలబడినటువంటి నరేంద్ర మోడీ గారికి, వీరందరికీ మనం ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో ఈ కోడూరు మండలాల్లో మా నాయకుడు చెప్పినట్టు రోడ్లు అధ్వానంగా ఉన్నాయి, ముందు దాన్ని బాగు చేసుకోవాలి. తర్వాత ఇరాలి ఓటుకొండం చివరి భూములకి నీళ్లు అందట్లేదు, వాటన్నిటికీ నీళ్లు అందించేలాగా మనం కార్యక్రమాలు తీసుకోవాలి. త్రాగునీరు సమస్య ఉంది బాగా, అది కూడా మనం దృష్టి సారించాలి. ఇవన్నీ చేసుకుని మళ్ళీ 7,700 కాకుండా ఈసారి